సో హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. సో ఈరోజు పేపర్కి బదులుగా, మోడల్ పేపర్కి బదులుగా అసలు పేపర్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి, సో ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ మన రెస్పెక్టివ్ స్కూల్స్లలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పుంటారు. కొన్ని సార్లు కొన్ని విషయాలు ఓవర్ సైట్లో మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి అసలు ఈ బోర్డ్ ఎగ్జామ్కి మనం వెళ్తున్నప్పుడు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అండ్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తే మనకు ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఈ పేపర్ ప్రజెంటేషన్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ లెట్ us see about ది ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? మామూలుగా మీరు సెంటర్కి వెళ్ళడం అంటే మన టైమింగ్స్ వచ్చేసి 9:30 to 12:30 ఎగ్జామ్ టైమింగ్స్. సో బిఫోర్ హాఫ్ అన్ అవర్ మనం సెంటర్ లోపలికి అలౌ చేస్తారు. 9 o'clock మీరు మీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకొని ఏ రూమ్లో ఉందో ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పొజిషన్లో కూర్చుంటారు. మరి కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే OMR, రైట్? మీకు ఎవరైతే ఇన్విజిలేటర్ వస్తారో వాళ్ళు మీకు OMR అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఈసారి లక్కీగా మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఇంగ్లీష్కి మ్యాథమెటిక్స్కి ఓకే ఒక డమ్మీ OMR మన ప్రతి స్కూల్స్కి కూడా పంపడం జరిగింది, రైట్? ఎందుకంటే పిల్లలకు ఆ OMR గురించి అవగాహన అనేది ఉండాలి కాబట్టి, సో ఆ OMR ఎలా ఫిల్ చేయాలి అని తెలియాలి కాబట్టి, సో ఇంగ్లీష్ అంటే ప్రీ ఫైనల్స్ మనం రీసెంట్గా రాస్తున్న ప్రీ ఫైనల్స్లో ఇంగ్లీష్ ఎగ్జామ్కి అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి మనకు OMRs అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమున్నాయి, మన డేటా ఉంది, మన నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మన సబ్జెక్ట్ ఏంటి, ఓకేనా? సో ఆ రోజు ఏ డేట్, రోజు ఏ ఎగ్జామ్ ఉంది, రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. సో అదేంటి, MNR నెంబర్, ఓకేనా? సో సారీ, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, రైట్? సో ప్రతి ఒక్కరికి బుక్లెట్ ఇస్తుంటారు కదా, ఆ బుక్లెట్ పైన 3 digit నెంబర్ ఉంటుంది. ఆ 3 digit నెంబరు ఆ OMRలో ఫిల్ చేయాలి. ఆల్రెడీ మనకు స్కూల్స్లలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దానిపైన రూమ్ నెంబర్ ఉంటుంది. అంటే నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ రూమ్లో నిన్ను అలాట్ చేశారో ఆ రూమ్ నెంబర్ దాంట్లో ఎంట్రీ చేయాలి. ఓకే, రైట్. సో దాంతోపాటు అక్కడ ఇన్విజిలేటర్ సైన్స్ ఉంటాయి. సో దాని కింద నీ సైన్ ఉంటుంది. అంటే ఎవరైతే క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ సైన్ అనేది అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. సో OMR ఫిల్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఆల్రెడీ మన స్కూల్స్లో అందరికీ ఒక అవగాహన వచ్చేసింది, రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ 2024-25 అకాడమిక్ ఇయర్లో ముఖ్యంగా వచ్చిన మార్పు ఏంటంటే, ఇంతకుముందు అడిషనల్స్ ఇచ్చేవాళ్ళు, ఓకేనా? మెయిన్ ఆన్సర్ బుక్లెట్తో పాటు అడిషనల్స్ ఇచ్చేవాళ్ళు. ఈసారి గవర్నమెంట్ ఏం చేసింది, ఒక చిన్న మార్పు తీసుకొచ్చింది. అడిషనల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఒకటేసారి బుక్లెట్ 24 pagesతో ఇస్తుంది. ఓకేనా? ఎక్సెప్ట్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కి కాకుండా, సో మిగతా అన్నిటికీ కూడా 24 pages ఇస్తుంది. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కి 12 pages ఉన్న బుక్లెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో, ఈ 24 pages బుక్లెట్ ఉందో అది వైట్ షీట్ కాదు, ఓకేనా? రూల్డ్ పేపర్స్ ఉంటాయి, రైట్? సో అదొకటి ప్రతి విద్యార్థి గమనించాలి. ఏంటది, మనకు వైట్ షీట్స్ అనేవి ఇవ్వడం లేదు, రూల్డ్ పేపర్స్ ఉంటాయి. ఓకేనా? సో అదొక మార్పు వచ్చింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ని మనము మ్యాథమెటిక్స్లో అయితే గ్రాఫ్ పైన, మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆబ్జెక్ట్ పార్ట్ B పైన, అదే సోషల్ స్టడీస్ కనుక ఉంటే దాంట్లో ఉండే మ్యాప్ పైన కంపల్సరీ మనము మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఏదైతే 3 digit నెంబర్ ఉందో ఆ 3 digit నెంబర్ని కంపల్సరీ ఎంట్రీ చేయాలి. ఓకేనా? అది ఎవరు మర్చిపోకూడదు, రైట్? సో ఎక్కడ కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో కానీ, సో గ్రాఫ్ పైన కానీ, సోషల్లో మ్యాప్ పైన కానీ, పార్ట్ B పైన కానీ హాల్ టికెట్ నెంబరు ఎంట్రీ చేయొద్దు. సో అది మనము మైండ్లో పెట్టుకోవాలి, రైట్? హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఎంట్రీ చేయొద్దు. మనం ఎంట్రీ చేయాల్సింది ఏంటి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్. ఓకేనా? రైట్? అది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఇదంతా అయిపోయిన తర్వాత పేపర్ని మనం ఎలా టై చేస్తాం? టై చేసే ప్రాసెస్లో OMRకి మనం హోల్ చేయొద్దు, ఓకేనా?
ఓఎంఆర్ ఏదైతే ఉందో దానికి హోల్డ్ చేయకుండా ఇప్పుడు మెయిన్ ఆన్సర్ బుక్లెట్ పార్ట్ బి, ఒకవేళ మ్యాథమెటిక్స్ అయితే గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ తర్వాత పార్ట్ బి, పార్ట్ బి ఎప్పుడైనా సరే చివర్లో ఉండాలి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్, సో తర్వాత పార్ట్ బి, ఒకవేళ మ్యాథమెటిక్స్ అయితే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ తర్వాత గ్రాఫ్, గ్రాఫ్ తర్వాత పార్ట్ బి. ఓకేనా. అదే సోషల్ స్టడీస్ అయిందనుకోండి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ తర్వాత మ్యాప్ అండ్ నెక్స్ట్ గ్రాఫ్. ఓకేనా. సో వాటికి మాత్రమే హోల్డ్ చేసి మనము టై చేస్తాము. ఓఎంఆర్ నలగకూడదు, ఎందుకంటే దానిపైన బార్ కోడ్ ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే ఎవాల్యుయేటరు మార్క్స్ మనకు కరెక్షన్ చేసిన తర్వాత దాంట్లో ఎంట్రీ అవుతుంది, సో దాన్ని స్కాన్ చేసే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ ను మనం ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయొద్దు. ఓకేనా. సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఎలాగో ఆ ఓఎంఆర్ ని మెయిన్ ఆన్సర్ బుక్లెట్ కి ప్లేస్ చేసి స్టాప్లర్ పిన్స్ తోని స్టాపులు చేస్తుంటారు, చేసిన తర్వాత స్టిక్కర్స్ చేస్తారు. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇన్విజిలేటర్. సో వాళ్ళు మనకు దాన్ని గైడ్ చేస్తుంటారు, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా. ఇవి మనము ఎగ్జామ్ హాల్లో ఫాలో అవ్వాల్సిన మినిమం ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలంటే, ఓకేనా, స్కోర్ అనేది బాగా రావాలంటే పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. సో ఇన్ని రోజులు దాదాపు మనం జూన్ నుంచి ఇప్పటి వరకు సో మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయ్యింది. చాలా వరకు కాన్సెప్ట్స్ వచ్చేసినాయి, మన మైండ్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రైట్. చదవడం ఒక ఎత్తు అయితే చదివిన డేటాని ప్రజెంట్ చేయడం ఒక ఎత్తు. ఓకేనా. రైట్. చదవడం అందరూ చదువుతూ ఉంటారు, కానీ చదివిన డేటాని ఎలా ప్రజెంట్ చేయాలనేది కూడా మేజర్ స్కిల్. అది కనుక లేదు అని అనుకోండి, మనం ఎంత చదివినా కానీ ప్రజెంటేషన్ బాగాలేకపోతే మనం అనుకున్న స్కోర్ అనేది రాకపోవచ్చు. ఓకేనా. కాబట్టి ఈ పేపర్ ప్రజెంట్ చేసే టైంలో ఎట్లాంటి కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. రైట్. సో ఫస్ట్ వన్ ఇక్కడ నేను రాశాను, రీడింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. రైట్. మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే హరిబరిగా ఏదో ఒక ఆన్సర్ మనకు వచ్చిందని చెప్పేసి రాయడం కాకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ థరోలీ. రైట్. మనకిచ్చిన క్వశ్చన్ పేపర్ ని 1-2 సార్లు వీలైతే, సో ట్రై టు అలాట్ 10 to 15 minutes ఫర్ ది రీడింగ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్. రైట్. ట్రై టు అనలైజ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ని ఖచ్చితంగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ 1-2 సార్లు చదవాలి. రైట్. చదవకపోతే ఏమవుతుంది, మనం ఒకటి అనుకుని ఒకటి రాస్తాం, అనవసరంగా మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. అది ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కానీ టీచర్స్ తో కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు. ఓకేనా. కాబట్టి క్వశ్చన్ పేపర్ ని 1-2 సార్లు చదవాలి. ఓకేనా. చదివిన తర్వాత మనకి ఏదైతే బెస్ట్ ఆన్సర్ వస్తుందో దాంతో మన ఎగ్జామ్ ని స్టార్ట్ చేయాలి. మీకు తెలుసు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఓకే. ఎవాల్యుయేటర్ ఎవరైతే పేపర్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నారో చేస్తున్న టైంలో ఫస్ట్ పేపర్ లోనే మనము రాంగ్ ఆన్సర్ రాసామనుకోండి, నీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనం ఫస్ట్ పేపర్ లో కంపల్సరీ మనకు ఏదైతే ఆన్సర్ బెస్ట్ వస్తుందో దాన్ని రాయాలి. ఓకేనా. రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూసింగ్ బెస్ట్ క్వశ్చన్ అన్నాను కదా, మనకు ఆ సెక్షన్ 1 కానీ సెక్షన్ 2 కానీ సెక్షన్ 3 కానీ వాట్ ఎవర్ మే బి, సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ కండిషన్. నువ్వు ఏ సెక్షన్ లో నుంచి ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. బట్ రిమెంబర్, వైల్ యు ఆర్ రైటింగ్, సో ట్రై టు మెన్షన్ ద సెక్షన్. ఓకేనా. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్ గా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. రైట్. ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ ఏమైనా హెడ్డింగ్ ఉంటే హెడ్డింగ్ పెడితే ఇంకా బాగుంటది. రైట్. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ బ్లాక్ అండ్ బ్లూ పెన్స్. ఏదైనా హెడ్డింగ్స్ కనుక ఉంటే బ్లాక్ పెన్ తో పెట్టి, రైట్, ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని బ్లూ పెన్ తో రాయండి. ఓకేనా. అదర్ దెన్ బ్లాక్ పెన్, బ్లూ పెన్, వేరే పెన్స్ అనేవి మనం యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. మనము యూజ్ చేయాల్సిన పెన్స్ ఏంటి, బ్లాక్ పెన్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ బ్లూ పెన్. ఈ 2 పెన్స్ యూజ్ చేయండి. సో బ్లాక్ పెన్ ఉంది కదా, బ్లాక్ పెన్ హెడ్డింగ్ పర్పస్ యూజ్ చేసుకోండి అండ్ బ్లూ పెన్ ఆన్సర్స్ రాయడానికి యూజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అనేది మార్జిన్ కి బయట సైడ్ మాత్రమే వేయాలి, కానీ క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ వేయాలి. ఆ క్వశ్చన్ ఏ సెక్షన్ లో ఉంది అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. ఆ సెక్షన్ అనేది వేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ సెక్షన్ రాస్తున్నావు, సెక్షన్ 1 లో నీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చినాయి. అప్పుడు సెక్షన్ 1 అని ఒకటేసారి రాసి క్వశ్చన్ నెంబర్ 1 అది కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. లేదు, సెక్షన్ 1 లో నాకు ఒకటే క్వశ్చన్ వచ్చు, ఆ ఒకే క్వశ్చన్ రాస్తావు. రాసిన తర్వాత ఏం చేయాలి, సెకండ్ సెక్షన్ లో నీకు ఇంకో ఆన్సర్ వచ్చింది, అప్పుడు సెక్షన్ 2 అని మెన్షన్ చేస్తాం. సెక్షన్ 2 రాసిన తర్వాత మళ్ళీ నీకు సెక్షన్ 1 లో ఒక ఆన్సర్ గుర్తు వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ సెక్షన్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా రాయడం వల్ల ఎవరైతే పేపర్ ని కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, నువ్వు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట.
ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సెక్షన్ నెంబరు అండ్ క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ మనం మెన్షన్ చేసి మనకి ఏదైతే బెస్ట్ క్వశ్చన్ వస్తుందో ఆ బెస్ట్ క్వశ్చన్ తోని మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీట్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ మస్ట్ బి నీట్, రైట్. సో మనకు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు చేతి రాత మన తల రాతను మారుస్తుంది అని. ఓకేనా, అఫ్ కోర్స్ మనకు కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్టే ఉండాలి, కాన్సెప్టే మనకు ఫర్ ఎవర్. మీకు అప్కమింగ్ ఎడ్యుకేషన్ లో కూడా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే కాన్సెప్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకేనా, హ్యాండ్ రైటింగ్ కనుక నువ్వు ప్రాపర్ గా రాయలేదు అని అనుకోండి, సో ఆ కరెక్షన్ చేసే టైంలో ఏమవుతుంది, ఒక్కోసారి అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి సో ఆ మార్క్స్ అంటే నీట్ హ్యాండ్ రైటింగ్ లేకుండా ఉన్నప్పుడు సో 4 మార్క్స్ వేయాల్సింది 3.5 పడుతుండొచ్చు, 6 రావాల్సింది నీకు 5.5 వస్తుండొచ్చు. సో దానివల్ల హాఫ్ మార్క్స్ కూడా నీకు కలెక్ట్ అయిపోయి నీ స్కోర్ ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి మనకున్న రైటింగ్ ఏదైతే ఒకటే రోజు మనకు హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ కాదు, బట్ ఉన్న దాంట్లో బెస్ట్ గా ప్రజెంట్ చేయడం కోసం కొంచెం నీట్ గా వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఇస్తూ, ఓకేనా, సో చక్కగా రాయడానికి మనం ట్రై చేయాలి. ఓకేనా, కాబట్టి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మేకింగ్ హైలైట్స్. ఓకేనా, సో ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు దాంట్లో ప్రతి సెంటెన్స్ లో ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డే ఆ సెంటెన్స్ కి హార్ట్ లాంటిది అనమాట. ఆ వర్డ్ లేకపోతే ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఉండదు. ఓకేనా, ఆ సెంటెన్స్ అనేది ఆ వర్డ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఆ పదానికి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, ఆ పదం ఏందో మనకు ఐడియా ఉంటే ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. చేస్తే ఏమవుతుంది, మిగతా సెంటెన్స్ లో నీకు గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా కానీ పెద్ద ఫోకస్ అనేది ఉండకపోవచ్చు. సో నీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఉన్నాయి. సో సెమీ కండక్టర్స్ ఉన్నాయి. సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అన్నాడు. సో అక్కడ ఏంటి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కింద మనం అండర్లైన్ చేస్తాం. అప్పుడు పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఏంటి, ఈ క్యాండిడేట్ కి, ఈ పలానా స్టూడెంట్ కి అవగాహన ఉంది, సెమీ కండక్టర్స్ ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ప్రిపరేషన్ లో యూజ్ చేయాలి. కాబట్టి సో సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్, ఆ సెంటెన్స్ లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కానీ నీకు అక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంది కదా, కాబట్టి ఒక్కోసారి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హైలైట్ చేయాలి. అదే మ్యాథమెటిక్స్ అనుకోండి, ఏదన్నా ఫార్ములా ఉంటే ఆ ఫార్ములాని కంపల్సరీ బాక్స్ లో మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా, రైట్. ఫిజికల్ సైన్స్ లో కూడా కొన్ని అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం హైలైట్ చేస్తూ ఉండాలి. వాటిలో యూనిట్స్ ఉంటాయి, ఆ యూనిట్స్ కంపల్సరీ రాయాలి. ఓకేనా, ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఆ టాపిక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వర్క్స్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అని ఉంది, ఆ ప్రిన్సిపల్ కింద అండర్లైన్ చేయడం. ఓకేనా, ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో మనకు మీన్, మోడ్, మీడియన్, స్టాటిస్టిక్స్ నుంచి వస్తుంటాయి. ఆ మీన్ ప్రాబ్లం రాస్తున్నప్పుడు ఓకేనా ఆ ఫార్ములాకి మనము హైలైట్ చేయాలి. గివెన్ డేటా ఉంది, గివెన్ డేటా అని హెడ్డింగ్ పెట్టాలి, రైట్. సో రిక్వైర్డ్ ఫార్ములా, ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నావో దాని దగ్గర రిక్వైర్డ్ ఫార్ములా అని హెడ్డింగ్ పెట్టాలి. ఇట్లా పేపర్ ని మనము అంటే పేపర్ ని కరెక్షన్ చేస్తున్న వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసము మనం చాలా రకాల టెక్నిక్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. ఓకేనా, రైట్. సో ఇంకా మనకు ఒక 5 days టైం ఉంది కాబట్టి మధ్యలో 1 లేదా 2 పేపర్లు రాసి చూడండి. ఓకేనా, హెడ్డింగ్స్ పెడుతూ నీట్ గా ఒక ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత హారిజాంటల్ గా లైన్స్ డ్రా చేసి, అంటే ఈ ఆన్సర్ ని సపరేట్ చేస్తూ చూడగానే దిస్ ఈస్ ద డిఫరెంట్ ఆన్సర్, దిస్ ఈస్ ద డిఫరెంట్ ఆన్సర్ అని ఎవాల్యుయేటర్ కి తెలియాలి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, జీరో స్ట్రైక్ అవుట్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్స్ లేకుండా ట్రై చేయండి. ఓకేనా, స్ట్రైక్ అవుట్స్ రాయొద్దు, తొందరపడి ఎగ్జామ్ రాయొద్దు, నీట్ గా ఆలోచించి. అందుకే నేను ఏం చెప్పాను, క్వశ్చన్ పేపర్ ని 1-2 సార్లు చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకొని మనం రాయొచ్చు అనమాట. సో ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్ చేయకండి, మాక్సిమం స్ట్రైక్ అవుట్స్ ని అవాయిడ్ చేయండి. లేదు తప్పని సిచ్యువేషన్ ఒక్కోసారి జరుగుతూ ఉంటది, అప్పుడు దాన్ని ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే మిస్టేక్ పోయిందో జస్ట్ హారిజాంటల్ గా చిన్నగా లైన్ డ్రా చేయండి. అంతే తప్ప కొందరు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అది చూడడానికి కూడా చాలా ఆక్వర్డ్ గా కనబడుతుంది, రైట్. అలా చేయకూడదు. ఓన్లీ హారిజాంటల్ లైన్ రాసి నీట్ గా పేపర్ చూడగానే అరే చాలా ఎంత నీట్ గా ఉంది, ఎంత చక్కగా ప్రజెంట్ చేశారు అని ఆ కరెక్షన్ చేసే వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. ఓకేనా, కాబట్టి స్ట్రైక్ అవుట్స్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ రీచెకింగ్, రైట్. మనం ఆన్సర్స్ రాసిన తర్వాత కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఆ బుక్లెట్ పక్కన పెట్టి పక్కన ఉన్న వాళ్ళతో చిట్ చాట్ చేయడం కానీ, దిక్కులు చూడడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే,
సో మనం రాసిన ఆన్సర్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేవా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామా లేదా, సెక్షన్లు క్వశ్చన్ నెంబర్లు ప్రాపర్ గా ఎంట్రీ చేసామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్లో రాసావనుకో, నువ్వు మళ్ళీ పేపర్ ఇచ్చి మీ టీచర్ కోప్పడి రైట్ నువ్వు ఇది రాయలేదు నువ్వు ఇది చేయలేదని చెప్పడానికి ఉంటుంది. కానీ ఇంత పెద్ద వ్యవస్థ కాబట్టి సో ఇన్ని పేపర్లు ఆల్రెడీ ఒక డిస్ట్రిక్ట్ పేపర్స్ ఇంకో డిస్ట్రిక్ట్ కరెక్షన్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, నువ్వు ఏ మిస్టేక్ చేసావో రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు తెలియదు. మళ్ళీ పేపర్ ఇవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అట్లా పెట్టుకున్నప్పుడు తప్ప రైట్ మళ్ళీ నీకు నువ్వు చేసిన మిస్టేక్ తెలియదు. అందుకే తర్వాత బాధపడడం కంటే ముందు జాగ్రత్త పడడం. ఓకేనా, అందుకే అంటారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ రైట్. సో మనం ముందే జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్త పడడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటివి అంటే మనం ఓవర్ సైడ్ లో చేసే మిస్టేక్స్ అన్ని కూడా మనం రెక్టిఫై చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా కంపల్సరీ ఆ పేపర్ ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా, సెక్షన్స్ కరెక్ట్ గా వేసానా, హెడ్డింగ్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా, ప్రాపర్ గా హైలైట్ చేశానా లేదా, ఎక్కడైనా మిస్ అయిందా, ఏదైనా ఫార్ములా కనుక రాంగ్ రాసానా, ఇవన్నీ మనం చూసుకోవాలంటే చాలా ఉంటాయి దాంట్లో. ఓకేనా, ఎందుకంటే మనం ఆ 3 గంటలు అనేది 3 గంటల్లో ప్రజెంట్ చేస్తున్నది మనము లైఫ్ లో వేసే ఫస్ట్ స్టెప్ కదా రైట్. ఇప్పటి వరకు మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదు, ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. కాబట్టి మనం వేసే ఫస్ట్ స్టెప్ కాబట్టి దాన్ని ఎంత ఘనంగా ఉంచుకోవాలి, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేటట్టు ఉండాలి కదా. కాబట్టి నీట్ ప్రజెంటేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా, నీట్ చెకింగ్ ఈజ్ రిక్వైర్డ్ రైట్, స్మార్ట్ చెకింగ్ ఈజ్ రిక్వైర్డ్ రైట్. మనము అన్ని యాంగిల్లో దాని గురించి చూడాలన్నమాట రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనం పేపర్ ప్రెజెంటేషన్ లో లాస్ట్ ఏంటంటే పార్ట్ బి. ఓకేనా, చాలా మంది పార్ట్ బిని నెగ్లెక్ట్ చేస్తారు రైట్. సో రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అంటే రీడింగ్ ద క్వశ్చన్ ఆ క్వశ్చన్ ని ప్రాపర్ గా చదివి ఆప్షన్స్ అనేవి మనం 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత సో బ్రాకెట్ లో మనము ఆ వర్డ్ కి అగెనిస్ట్ గా ఏ లెటర్ అయితే ఉందో మాక్సిమం అవి క్యాపిటల్ లెటర్ లోనే ఉంటాయి. ఓకేనా, సో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ గురించి చెప్తున్నాను నేను, కంపల్సరీ క్యాపిటల్ లెటర్ లోనే ఉంటాయి. కొన్ని తెలుగులో గనక అట్లాంటివి తెలుగు లెటర్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో రైట్. సో అక్కడ ఏదైతే ఆప్షన్ కి ఏదైతే ముందర ఇచ్చిండో దాన్ని మాత్రమే ఎంట్రీ చేయండి. ఓకేనా రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో రీరైట్ కానీ ఓవర్ రైట్ కానీ ఆబ్జెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాసి మనం స్ట్రైక్ అవుట్ చేసి బి రాయడం కానీ, ఓకేనా, సో సి రాసి దాన్ని డిగా కన్వర్ట్ చేయడం కానీ డిగా దిద్దడం కానీ, ఓకేనా, ఇట్లాంటివి పనులు చేయకూడదు. ఓకేనా, ఎందుకంటే మీకు పార్ట్ బిలో ఇన్స్ట్రక్షన్స్ లో చూస్తే క్లియర్ గా ఉంటుంది ఏంటి రీరైట్ ఓవర్ రైట్. ఓకేనా, సో రీరైట్ కానీ ఓవర్ రైట్ కానీ అంటే రీరైట్ అంటే ఏంటి రాసిన ఏదైతే ఆప్షన్ పైన మళ్ళీ దిద్ది రాయడం కానీ, ఓకేనా, లేకపోతే పక్కన స్ట్రైక్అవుట్ చేసి పక్కన రాయడం కానీ. ఓకే, రీరైట్ అంటే రాసిన ఆప్షన్ ని క్యాన్సిల్ చేసేసి పక్కన రాయడం కానీ, సో రాసిన ఆప్షన్ ని కొంచెం మాడిఫై చేస్తూ రాయడం కానీ, ఇవి రెండింటికి కూడా మార్క్స్ ఆర్ నాట్ అవార్డెడ్ అని చెప్పేసి క్లియర్ గా మనకు ఉంటుంది. కాబట్టి సో అటువంటి వాటి మీద కొంచెం కేర్ తీసుకోవాలి రైట్. ఇట్లాంటి జాగ్రత్తలు ఫాలో అవుతూ పేపర్ ని నీట్ గా ప్రజెంట్ చేస్తే మన టాలెంట్ ని పేపర్ లో ప్రజెంట్ చేసినప్పుడు రైట్ ఈ టాలెంట్ ప్లస్ ఇక్కడ చేసే మన స్మార్ట్ వర్క్ రెండు మిక్సప్ అయిపోయి నువ్వు మే నెలలో వచ్చే రిజల్ట్ అనేది నీకు చాలా హ్యాపీ మూమెంట్ ఇస్తుంది. లేదంటే ఏమవుతుంది, నువ్వు ఎంత కష్టపడి చదివినా గానీ ప్రజెంటేషన్ అనేది నీట్ గా లేదు అని అనుకోండి, తర్వాత మనము అరే నాకు మార్క్స్ ఎక్కడ పోయినాయి, ఎక్కడ లాస్ అయిపోయినా అని బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకేనా, కాబట్టి సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి. సో మీ సెంటర్ కి ప్రాపర్ టైంలో రీచ్ అవ్వండి రైట్. ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు, కూల్ గా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ టాపిక్ రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.